మొన్న మా అక్క మా ఆంటీ విమల ఆంటీ వైఎస్ విమలారెడ్డి ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మంచోడు, అబద్ధాలు చెప్పడు. జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేయంగానే జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ భారతమ్మ 1 గంట సేపు ప్రేయర్ చేస్తారంట. అది అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొక రూమ్లో పోయి ఆయన 1 గంట ప్రేయర్ చేస్తాడంట. మంచిదే. గంట బైబిల్ చదువుతారు, ప్రభు వాక్యం చదువుతారు. కానీ మీరు ఏమి నేర్చుకున్నారు అని అడుగుతున్నా. వాట్ హ్యావ్ యూ లర్న్డ్ బై స్టడీయింగ్ ద బైబిల్? బైబిల్ చదివి ప్రార్థనలు చేసేటప్పుడు మీరేం నేర్చుకున్నారు? ఏం చెప్పాడు ప్రభు? చెప్పు, ఏం చెప్పాడని అడుగుతున్నాం. లెవిటికస్ 19:11, జర్మయా 48:10, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ మోసెస్ ఏం రాసింది? Thou shall not lie. Thou shall not lie. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు అని ఉంది. నోరు తెరిస్తే అబద్ధం చెప్తావా? నోరు ఒక నిజం చెప్తావా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? మళ్ళీ మీకు బైబిల్, ప్రార్థనలు. ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నాం. హూమ్ ఆర్ యూ చీటింగ్? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా? దానివల్ల నష్టపోయేది మీరే, ప్రజలు కాదు అని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రభువుని క్షమాపణ అడుగు. ప్రజలతో అవసరంలా నీకు. ఏ ప్రభు మాట, ఏ ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రభువుకి చెప్పు, స్వామి నేను తప్పు చేశాను, సాక్షి నాదే. ఈరోజు ఫెనాయిల్తో నేను నోరు కడుక్కుంటున్నాను, ఫెనాయిల్తో నేను బ్రష్ చేసుకుంటున్నాను, ఫెనాయిల్తో నా మౌత్ వాష్ చేసుకుంటున్నాను చెప్పి దెబ్బలు కొట్టుకోని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో విషయం, నెక్స్ట్ మీటింగ్లో నువ్వు ఎక్కడ అనంతపూర్లో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో నువ్వు నిలబడి ధైర్యంగా సాక్షి పేపర్ నాది, సాక్షిలో వాటాలు నాయి, అవినీతి సొమ్ముతో పెట్టాను, 35 లక్షల రూపాయలతో నేను సాక్షి పెట్టాను, ఆ డబ్బులు కూడా నాయి కాదు అని చెప్పే ధైర్యం, దమ్ము, మొగతనం నీకుందా అని నేను అడుగుతున్నా.